కొంతమంది పోకిరి వెధవలు నా వెంట పడ్డారు. ఏం చేయాలో తెలియక పారిపోతూ ఈ పడవలో ఎక్కాను. అయ్యగారు వస్తాను. మంచిది. ఇప్పుడు ఏం చేద్దాం నేలా? తాలిబొట్టు అమ్మినా డబ్బులు కూడా పోయాయి. డబ్బులు పోతే పోయాయిరా బాలు. నువ్వు క్షేమంగా తిరిగొచ్చావు, అంతే చాలు. అది కాదే, డబ్బు లేకుండా మనం ఎక్కడికైనా వెళ్తాం, ఎలా బతుకుతాం? పైగా నువ్వు ఉత్తమ మనిషి కూడా కాదు. ఇలా తిండి తిప్పులు లేకుండా తిరిగితే నీ ఆరోగ్యం ఏమైపోద్ది? కడుపులో పెరిగే బిడ్డకి బలం ఎక్కడి నుంచి వస్తుంది? నాకు చాలా కంగారుగా ఉంది నేలా. కంగారు పడితే మాత్రం దారి దొరుకుతుందారా? మంచు చెడు మనం ఈ ఊరొచ్చాము, ఆ రాముల వారిని వేడుకున్నాము. ఇంకా ఆయన ఏదో ఒక దారి చూపిస్తాడులే. పోనీ పూజారి గారిని ఏదైనా దారి చూపించమని అడుగుదామా? చూస్తే ఆయన మంచోళ్ళనే ఉన్నాడే, మనకు సాయం చేస్తాడనిపిస్తుంది. వద్దురా బాలు, మనం ఎవరిని ఏమీ అడగొద్దు. మొహమాటానికి వాళ్ళు సాయం చేయడానికి వస్తారేమో కాని ఆ భారం కూడా వాళ్ళ మీద వేయడానికి నా మనసు ఒప్పుకోదు. ఎలా రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. పదరా, రా రారా. ఏమ్మా, మీరింకా వెళ్ళలేదా? ఏమైందయ్యారు? ఏం లేదు పార్వతమ్మ, వీళ్ళింకా ఇక్కడే ఉంటాను అడుగుతున్నాను. అయ్యో నా మతి మండ, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు పూజారి గారు. అలాగా? ఓ మాట చెప్పొచ్చు కదమ్మా. ఇందాకొచ్చేటప్పుడు కూడా నేనే లాంచ్ డబ్బులు కూడా ఇచ్చాను. ఇదిగోనమ్మా, ఈ డబ్బు తీసుకొని సాయంత్రం లాంచ్కి వెళ్ళండి. అయ్యో వద్దండి. వద్దంటే ఎలాగమ్మా? డబ్బులు లేకుండా ఎలా వెళ్తారు? పార్వతమ్మ, నువ్వే వీళ్ళకి ఎలాగో అలాగా నచ్చజెప్పి ఈ డబ్బిచ్చి పంపించు. అలాగే అయ్యారు. ఇంతకీ ఏమైనా తిన్నారా? మిమ్మల్ని చూస్తుంటే తినలేదని అర్థం అవుతుంది. పార్వతమ్మ, వాళ్ళని నీతో పాటు ఇంటికి తీసుకెళ్ళి తినడానికి ఏమైనా పెట్టు. పర్లేదండి, మేమెలాగోలా వెళ్ళిపోతాం. ఎలా వెళ్తారమ్మా? ఒంట్లోనూ శక్తి లేదు, వెళ్ళడానికి డబ్బులు లేవు. పార్వతమ్మ, వాళ్ళు అలాగే అంటారు గాని నువ్వు తీసుకెళ్ళు. వాళ్ళు మన ఊరికొచ్చిన అతిథులు, వాళ్ళు పస్తులుంటే రాముడు మనల్ని కోపంగా చూస్తాడు. తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. రండమ్మా ఇంటికి పోదాం. వద్దు బామ్మ, మేం వెళ్ళిపోతాం. అదేం కుదరదు. పూజారి గారి మాట అంటే మాటే. ఆయన చెప్పినా వినకుండా వెళ్తే ఆయన మనసు బాధపడుతుంది. ఆయన బాధపడితే రాములోరు చూడలేరు. రండమ్మా. అది కాదు బామ్మ, మేము ఇంకేం చెప్పద్దు, రండి.
ఇంకా నిలబడ్డారే, రండి రండి. అది గుండెల్లో గోదారి పొంగి పొరలుతోంది, గోదారే రాధారై నన్ను నడుపుతోంది. గురుగులిక తెలపని పాఠాలే తెలిపినవి అలలే, వరములకు దొరకని భాగ్యాలే వెదికినవి వలలే. రారా అబ్బి, రా రండమ్మా, రండి రండి. రండి కూసండి. ఇదే నా రాజమహల్. ఎట్టగుంది? ఒంటికాలు కొంటమ్మని నాకెంతకన్నా ఏం కావాలి చెప్పండి? పొద్దంతా పొట్టుకోటికి పాటలు పడాలా, రేత్రికి గుడిసెలో వచ్చి పడాలా, చేతనైతే ఇంత గంజి కాసుకోవాలా, వాళ్ళ కాకపోతే వాళ్ళ కాటికి పోవాలా. ఇదిగో ఇది కూడా ఆ పూజారి గారి పుణ్యమే, లేదంటే నాకు ఆ గుడి మెట్లే గతయ్యేవి. ఏంటమ్మా అట్ట సొత్తున్నా? ముసల్ది సోది చెప్తోంది ఏంటని సొత్తనావా? లేదు బామ్మ, ఈ వయసులో కూడా ఓడిపోకుండా అలసిపోకుండా నీ పనులు నువ్వు చేసుకుంటూ బతుకుతున్నావంటే నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి బామ్మ. పిచ్చి పిల్ల, ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడం అంటూ ఈ ప్రపంచంలో ఉండదమ్మా. జీవితమే మనకు అన్ని నేర్పిస్తుంది. అయినా ఒంటరిగా బతికేంత కష్టం పగోడికి కూడా రాకూడదు. ఒంటరితనం నరకం రెండూ ఒకటే. కాకపోతే ఒకటి సచ్చిన తర్వాత తెలుస్తుంది, ఇంకోటి బతుకున్నప్పుడే తెలుస్తుంది. సరే, నాతో మాట్లాడుతుంటే పొద్దెక్కిపోద్ది గానీ అలా గోదావరిలోకెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునండి. ఈలోగా బియ్యం ఉడికేసి ఏదైనా కాయగూర వండి పెడతాను. వెళ్ళండి. గతమా గతమా వదిలేదలా నిన్ను, బ్రతుకే బరువై నడిపేదలా నన్ను, ఊసిరాడలేని ఊపిరై ఇలా మిగిలున్నా, కొనసాగలేని దారిలో శిలై వెళుతున్నా. గతమా గతమా వదిలేదలా నిన్ను, బ్రతుకే బరువై నడిపేదలా. నీలా, నిన్నో మాట అడుగుతాను, ఏమనుకోగా? ఏంట్రా? నీ మొహంలో చిరునవ్వు నిజం కాదు కదా? మనసులో ఉన్న బాధనే బెగబెట్టుకుని కూర్చున్నావు కదా? బాధని దిగమింగితేనే బతకలం. నీ మాటల్లో ఉన్న ధైర్యం నీ మనసులో లేదే నేలా. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది సూర్య లేకుండా నువ్వు సుఖంగా ఉండలేవని. ఆడదాన్ని కదరా,
ఎలా సుఖంగా ఉండగలను? నేనే కాదు, భర్త అండలేని ఏ ఆడది సుఖంగా ఉండలేదు. నేను అదే చెప్తున్నాను నెల. ఈ సృష్టిలో ఆడదానికి మగాడి అవసరం ఎంత ఉంటుందో మగాడికి ఆడదాని అవసరం కూడా అంతే ఉంటుంది నెల. ఏ పెళ్లి చేసేటప్పుడు ఇద్దరిని కలిపే పెళ్లిపేటల మీద కూర్చోబెడతారుగా, మరి ఇడిపోయేటప్పుడు మాత్రం ఇద్దరిని కలిపి అడగరా? అంతా ఆలస్యమైనా ఏంటి? మన కేసులు పెట్టడం తెలీదా? కోర్టులు మన మాటలు మాత్రం లెక్క చేయవా? నువ్వు అన్నేలా నీకు అన్యాయం జరిగిందని ఎదురు కేసులు పెట్టి మనకు న్యాయం చేయమని అడుగుదాం. నువ్వు నిజంగా అమాయకుడివిరా బాలు. ఈ కోర్టు కేసు అంతా నిజం అనుకుంటున్నావా ఏంటి? మరి నాటకం రా, మోసం. వాళ్ళే కోర్టుకి వెళ్ళలేదు, ఏ కేసు పెట్టలేదు. మనల్ని నమ్మించడానికి ఒక లాయర్ని తీసుకొచ్చి ఆ లాయర్తోనే ఇదంతా చేయించారు. అంటే విడాకులు నిజం కదా? అది సునంద సూర్యతో ఆడించిన డ్రామా. మరి ఇదంతా తెలుసు కూడా నువ్వెందుకు మౌనంగా ఉండిపోయావు నేలా? ఏం చేయమంటావురా? ఏం చేయడం ఏంటి? నలుగురిలో నిలబెట్టి నిలదీస్తే ఇంత దూరం వచ్చుండేది కాదు కదా. నిలదీస్తే వచ్చే సమాధానం ఏంటో నాకు తెలుసురా బాలు. నేను వాళ్ళకి ఎదురెళ్ళి వాళ్ళను మోసం చేశారని కోర్టులో కేసు వేయగలను, కానీ సూర్య మనసులో ఉన్న నా స్థానాన్ని తిరిగి సంపాదించలేను. న్యాయస్థానం మమ్మల్ని విడిపోకుండా ఆపగలదేమో కానీ కలిసి బ్రతికేలా చేయలేదురా. సూర్య తనకి తానుగా రావాలే తప్ప బలవంతంగా అతన్ని నా వైపుకి తీసుకురాలేనురా. ఒకవేళ తీసుకొచ్చినా లాభం ఉండదు. అలా ఏం కాదు నేలా. సూర్య స్వతహాగా చాలా మంచోడు. ఆ సునందేదో కట్టుగా చెప్పింది, అది విని సూర్య ఆవేశంలో నిన్ను కాదనుకున్నాడు. కానీ ఈపాటికే సూర్యకి తాను చేసిన తప్పేంటో అర్థమైపోయి ఉంటది నెలా. అర్థం చేసుకుంటే తనే నా దగ్గరికి వస్తాడులేరా. ఎలా వస్తాడేంటి? మనం ఎక్కడున్నామో తనకి ఎట్టా తెలుస్తుంది? తెలుసుకుంటాడ్రా, అవసరం అనుకుంటే. ఈ ముండితనమే వద్దంటున్నాను. ఆవేశంలో జరిగిన దానికి ఇంత బెట్టెందుకు నెలా? సూర్య మననే ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. ఎంత ప్రేమించాడు నిన్ను, వదులుకుంటాడా ఏంటి? మళ్ళీ తప్పకుండా నిన్ను ఏలుకుంటాడు. ఆ రోజు రావాలని నాకు ఉందిరా, కానీ ఎప్పుడొస్తుందో తెలియదు. అసలు వస్తుందో లేదో కూడా తెలియదు. ఎప్పుడే ఏంటి? మనం ఇప్పుడెళ్ళినా సూర్య నీకు స్వాగతం పలుకుతాడు. ఈపాటికే తన తప్పని తనకు అర్థమైపోయి ఉంటది. ఒరే అబ్బే, వంట అయింది రండి. వత్తనాం బామ్మా. రండి. నా మాటిన్నేలా తిరిగి వెళ్ళిపోదామే. ఇలా అయితే నువ్వు కట్టబడతావే, అది నేను చూడలేను. నేను సుఖంగా ఉంటే నువ్వు సంతోషిస్తావా? నీ సంతోషం కన్నా నాకింకేం కావాలే? నీలా, 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 ఎక్కడికే? నీలా, నీలా ఆగవే. నీలా ఆగు. పిచ్చర్ నీకేమన్నా? ఏంటి నువ్వు చేస్తుంది? చచ్చిపోతావా ఏంటి? నేను సుఖంగా ఉంటే నువ్వు సంతోషిస్తానన్నావు కదరా. నేను గెలవడానికి బ్రతుకుతున్నాను రా బాలు, ఓడిపోయి లొంగిపోవడానికి కాదు. దానికన్నా
చావులోనే నాకు సుఖం ఉంటుంది. నీలా ఆగు. ఇంకెప్పుడు తిరిగి వెళ్దామని నేను అననులే. నన్ను క్షమించు. బాలు, మనమే తప్పు చేయలేదురా. అందుకే తల వంచాల్సిన అవసరం లేదు. ఎక్కడ బ్రతికినా ఎలా బ్రతికినా తలెత్తుకునే బ్రతుకుతాం. అర్థమైందా? సరే పద. రండర్రా, త్వరగా రండి. గోదాటి దగ్గర కూసోమంటే గోదాట్లోకి దిగారేమిట్రా? మొత్తం తడిసిపోయారేటి? చాప తీసుకొస్తానుండండి. కూసోండి, భోజనం వడ్డిస్తాను. బామ్మ, నీకెందుకు శ్రమంతా? ఇందులో శ్రమేముందే పిచ్చిదానా? ఆకలితో ఎంతసేపు అని ఉంటారు? ఎప్పుడు తిన్నారో ఏంటో. చాలు బామ్మ. పర్లేదులే, తిను. కాస్తేగా పెట్టింది. బామ్మ, ఆ, మీరు కూడా తినొచ్చు కదా. నేను తర్వాత తింటానులే గాని ముందు మీరు తినండి. చాలు చాలు బామ్మ. ఆ, తినండి. అమ్మా, నువ్వు చూడటానికి కలిగిన పిల్లలా ఉన్నావు. మా గుడిసె వంటలు రుచిస్తున్నాయా లేదో? ప్రేమగా వండిన వంట గుడిసెలో అయినా బంగ్లాలో అయినా ఒకేలా ఉంటుంది బామ్మ. మేము తిరిగెళ్ళడానికి ఆలస్యమవుతుందని ఆశ్రయం ఇచ్చావు. ఆకలిగా ఉన్నామని అన్నం పెట్టావు. ఇంత ప్రేమతో పెట్టినప్పుడు ఏదైనా రుచిగా ఉంటుంది. చాలా బాగుంది బామ్మ. నీ మేలు మర్చిపోలేను బామ్మ. చాలే బోయ్, మేలంట మేలు. మనిషికి మనిషికి మధ్య సాయం చేసుకోవడం లేకపోతే ఎట్టా? నువ్వు తిను. నువ్వు కూడా తినమ్మా. ఏమ్మా, మీ మొహాలు చూస్తుంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నారనిపిస్తుంది. నిజమేనా? పోనీలే అమ్మా, కష్టాలనేవి ఆ సీతమ్మ వారికే తప్పలేదు. ఇక మనం ఎంత?
ఏం కాదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. నేనే మిమ్మల్ని దగ్గరుండి లాంచి కాడ దిగి పెడతాను, సరేనా? తినండి తినండి. మెళ్ళో పసుపు తాడు ఉంది అంటే నీకు పెళ్ళయింది. ఈ అబ్బేనా నీ పెరిమిటి? కాదు బామ్మ, నేను తన భర్తను కాదు. కాదా? మరి నీ భర్తేడమ్మా? అయ్యో, ఏంటమ్మా ఇది? మెలిగా మెలిగా మెలిగా. అయ్యయ్యో పాపం, ఉన్నింటి పిల్ల. నేను పెట్టిన కొడు ఎలా తింటుందో అని అనుకుంటూనే ఉన్నాను. అదే తేడా చేసినట్టుంది. అదేం లేదు బామ్మ, కడుపుతో ఉంది కదా, అద్దెకే అయి ఉంటుంది.